కాబట్టి అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడిని దేవుని ఎదుట నడుచుకుంటున్నని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన కోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచిన్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించిదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదని. వారిలో ఒక భాగం సద్దూకయులను మరి ఒక భాగం పరిశీలనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసేయుడను, పరిసేయుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణను గుర్చియు మృతుల పునరుత్థానమును గుర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. చదవబడిన దైవ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగములను దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులో మా అంతరంగ జీవితాన్ని ఎంతో జాగ్రత్త చేసుకోవడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఏ ఆత్మకు ఏ మాట అవసరమో వాటినే మాకు మీరు అందించి మీకు రావలసిన ప్రభావమును మీరు ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సారీ. ప్రభునందు ప్రియులరా, జీవము గల దేవుని వాక్యములో నుండి 23వ అధ్యాయములో దాదాపు 35 వచనాలు ఉన్నాయని మనం విన్నాం. ఈ 35 వచనాలలో ఐదు భాగాలుగా చేసుకున్నాం. అందులో 1 నుండి 6 వచనాలు పౌలు సాక్ష్యాన్ని మనం వింటున్నాం. గత వర్తమానంలో పౌలు మహాసభ ఎదుట నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై ఉన్నాను అని ఆయన చెప్పడం మనం విన్నాం. నిజమే, పౌలు మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నట్టు దైవ గ్రంథంలో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. అన్నిటికంటే ముఖ్యమైనది మనస్సాక్షే అనే సంగతి మనము తేటగా అర్థం చేసుకున్నాం. ఎందుకంటే మనస్సాక్షి అనేది సరిగా లేకపోతే ఆ వ్యక్తి జీవితం దేవునికి ఆయాసకరంగా ఉన్నది అని అర్థం. ఆయన చెప్పిన మాట, నేటి వరకు
కేవలం మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకొంటినని చెప్పాడు. మంచి మనస్సాక్షి. అవునండి. జీవము గల వాక్యములో ఈ మనస్సాక్షి అనేది ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలి. చెడ్డదిగా ఉన్నట్లయితే అది మంచిది కాదు. కొందరు ఏం చేశారు అని అన్నప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు చదివితే తిమోతితో పౌలు చెప్తూ, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయము వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఇదిగో, నీవు మంచి మనస్సాక్షి కలిగి ఉండు. కొందరు ఈ మంచి మనస్సాక్షిని త్రోసివేసి వాడబద్దలైపోయిన వారి వలె, విశ్వాస విషయములో వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయన్ ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నారు అని తేటగా చెప్పాడు 20వ వచనం. మంచి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారుగా ఉన్నారు. కనుక నేను ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి గలవాడనై ఉన్నాను. నీవు కూడా మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉండు. అసలు ఈ మంచి మనస్సాక్షి అనేది ఎలా వచ్చింది? 1:5 చెప్పాడు. 1:5 అదే పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. మంచి మనస్సాక్షి మన జీవితంలో మనము ఎలాంటి మనస్సాక్షి ఉండాలి అని అంటే, మంచి మనస్సాక్షి అనేది ఉండాలి. ఒకటి మంచి మనస్సాక్షి. రెండవదిగా ఏ మనస్సాక్షి ఉండాలి? పేతురు మాట్లాడిన మాటలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. ఏ మనస్సాక్షి అన్నాడండి? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ మాట మనం గమనించాలి. ఈ నిర్మలమైన మనస్సాక్షి అనేది ఎలా వస్తుందో చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:21లో, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మేము రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అది క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన వారందరికీ నిర్మలమైన మనస్సాక్షి వస్తుందని
చాలా తేటగా చెప్పినట్లుగా మనము చూస్తాం. ఇక నిర్మలమైన మనస్సాక్షి. పౌలు తన అనుభవంలో ఎలా ఉన్నాడు? మంచి మనస్సాక్షి గలవాడనై ఉన్నాను అన్నాడు. రెండవదిగా, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1:4లో, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1:4, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. పౌలు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు అని ఆయన చాలా తేటగా చెప్పాడు కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, పౌలు మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా దేవుని ఎదుట ప్రవర్తించుచున్నాడు, నడుచుకొనుచున్నాడు. రెండవది, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు అని ఆయన మాటల్లో ఆయన చెబుతున్నాడు. ఇక మూడవదిగా, అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అన్నాడు. ఈ భాగములో ప్రియులారా, తన మనస్సాక్షి ఎల్లప్పుడూ ఎలా ఉండునట్లు అభ్యాసం చేస్తున్నాడు? నిర్దోషమైనదిగా ఉండునట్లు. నిర్దోషమైన మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా ఆయన తన జీవితాన్ని ఎప్పటికప్పుడే జాగ్రత్త చేసుకొనుచూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన మనస్సాక్షిని ఎప్పటికప్పుడు చూచుకొనుచూ ఉన్నాడు. ఆయన చూచుకోవడమే కాదు, రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనములో, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. నేను చెప్పడమే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా నా మనస్సాక్షి అలా ఉందని చెబుతా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, భక్తుడు తన జీవితంలో తన మనస్సాక్షి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడో మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దైవ గ్రంథములో వ్రాయబడిన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక. చూడండి, లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను
దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషంగా మీ ఎడల నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. ఏ మనస్సాక్షి కలిగిన వాడు లౌకికమైన జ్ఞానమును అనుసరించే మనస్సాక్షి కాదు, పరిశుద్ధతతోనూ నిష్కాపాట్యముతోనూ కూడిన మనస్సాక్షి. పరిశుద్ధతతోనూ నిష్కాపాట్యముతోనూ కూడిన మనస్సాక్షి. ప్రియులారా, ఎంత తేటగా చెబుతూ ఉన్నాడో చూడండి. ఎలాంటి మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు అనంటే, దేవుని వాక్యములో పరిశుద్ధమును నిష్కాపట్యమైన మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. మరైతే పౌలు మనస్సాక్షి ఎలా ఉంది? పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. చూసారా, మనస్సాక్షి ఎలా ఉంచుకున్నాడు? పవిత్రమైనది. కొందరిది అలాగూ లేదు. నా మనస్సాక్షి పవిత్రమైనది, వారిది కాదు, నాది పవిత్రమైనది అని చెప్పాడు. మరొక విషయాన్ని, మరొక వచనాన్ని మనము తేటగా గమనిస్తే, ఆ మనస్సాక్షి ఎలా హెబ్రీలకు రాసిన పత్రిక, ఇది 5వదా 6వదా? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈయన మనస్సాక్షి ఎలా ఉందో చెప్పాడు. అలాగ అర్థం చేసుకోవాలి. జీవము గల దేవుని సేవించే మనస్సాక్షి. మనస్సాక్షితో దేవుని సేవిస్తున్నాడండి. ఎట్లా సేవిస్తున్నాడు? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించే ఒక మంచి మనస్సాక్షి. హెబ్రీలకు రాసిన పత్రికలోని 10వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును అన్నాడు. కల్మషము లేని మనస్సాక్షి. మనస్సాక్షికి కల్మషము తోచని. అసలు ఈ పదాలన్నీ ఒకేలాగుంటాయి. కల్మషము లేని, కపటము లేని, నిర్మలమైన, నిర్దోషమైన, ఇవన్నీ ఒకే పదాల్లాగుంటాయి.
ఈ పదాలన్నీ ఒకేలాగుంటాయి కానీ కొంచెం జూమ్ చేసుకుని లోపలికి వెళ్తే ఇందులో ఎన్నో విషయాలు వ్రాయబడి ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన ఎప్పుడు కూడా ఏడవదిగా ఎలా ఉన్నాడు, భక్తులు ఎలా ఉన్నారు? పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగు. ఏడవదిగా ఎలా ఉండాలో చెప్పాడు. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, అంతే. మనస్సాక్షి ఎలా ఉండాలండి? దేవుని గూర్చిన మనస్సాక్షి. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి ఉంటే అన్యాయముగా శ్రమ పడినప్పటికీ, దుఃఖము సహించినప్పటికీ అది దేవునికి హితమవుతుంది. కాబట్టి ప్రభు పిల్లలమైన మనం ఏ మనస్సాక్షి కలిగి ఉండాలో చాలా వివరంగా చెప్పాడు. ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని గురించిన మనస్సాక్షి కలిగి ఉండాలి. తిమోతికి వ్రాస్తూ పౌలు 3:9లో, తిమోతికి వ్రాస్తూ పౌలు 3:9లో విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెనని హెచ్చరించాడు. పవిత్రమైన మనస్సాక్షితో ఉండాలి. కొందరి విషయంలో పౌలు చెప్పిన మాట తిమోతికి రాస్తూనే 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. 4వ అధ్యాయం 3వ వచనం. అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై. కొంతమంది ఉన్నారంటండి, వారెవరో చెప్పాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు. వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవద్దని చెప్తారు. వచ్చారులేండి చాలా మంది అలాంటి. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఏం చెప్తారండి? దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని చెప్పుదురు. వివాహాలను నిషేధిస్తారు, కొన్నింటిని తినకూడదని నిషేధిస్తారు. వీళ్ళెవరు అనంటే అబద్ధికులు. వీళ్ళెవరు అనంటే వాతవేయబడిన మనస్సాక్షి గలవారు. అర్థమైందండి? వాతవేయబడిన మనస్సాక్షి. వాళ్ళు ఏమైనా చేస్తారండి, వాళ్ళు ఏమైనా చేస్తారు, వారు ఏమైనా చేస్తారు. వాళ్ళు ఏమైనా చేస్తారనే విషయాన్ని చాలా సంగతులు మనం వినవచ్చు. వాతవేయబడిన మనస్సాక్షి ఉందండి, బలహీనమైన మనస్సాక్షి కూడా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. 7వ వచనంలో కూడా ఉంది ఆ మాట. ఎందువలన అంటే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆచరించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు.
ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది అన్నాడు. 8:12 ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు అన్నాడు. చూశారా? బలహీనమైన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి. ప్రియులారా, ఇలాంటి మనస్సాక్షి కలిగిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మన మనస్సాక్షి ఎల్లప్పుడూ పౌలు లాంటి మనస్సాక్షి, పేతురు లాంటి మనస్సాక్షి కలిగిన వారుగా ఉండాలి. వీటికి మించి మన మనస్సాక్షిని ఉంచకూడదు. ఎలాంటి మనస్సాక్షి? మంచి మనస్సాక్షి అంటే విశ్వాసమును త్రోసివేయకుండా, నిర్మలమైన మనస్సాక్షి, వాక్య ప్రకారమైన బాప్తిస్మపు అనుభవానికి వచ్చి, నిర్దోషమైన మనస్సాక్షి, ఆయన మార్గములో నడిచే మనస్సాక్షి, నిష్కాపాట్యము కలిగిన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి. అవునండి, దేవుని గూర్చిన మనస్సాక్షి, జీవము గల నిర్జీవ క్రియలను విడిచిన మనస్సాక్షి. 7వదిగా దేవుని గూర్చిన మంచి మనస్సాక్షి, దేవుని గూర్చిన మనస్సాక్షి. అలాగూ పౌలు చాలా వివరంగా చెప్పాడు కదా, మనకి బలహీనమైన మనస్సాక్షి ఉండకూడదండి. వాత వేయబడిన మనస్సాక్షి మనలో ఉండకూడదు. అలాగున మనం ప్రతి విషయంలో మన మనస్సాక్షిని మనము జాగ్రత్త చేసుకుంటూ ప్రభువుకు మహిమకరంగా జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. కనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండా, కల్మషము లేని మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి. ఆ పదాలన్నీ వింటున్నప్పుడు మరి మన మనస్సాక్షి ఎలా ఉంది? ఎక్కడ పడితే అక్కడ ఏ పనులు పడితే ఆ పనులు చేసేయడం. ప్రభు సన్నిధికి వచ్చిన మనస్సాక్షి బాగుందనుకుంటే ప్రభు చూడడా? ప్రభు ఎరుగడా? ఆలోచన చేయండి. ఇప్పుడు మీ మనస్సాక్షి ఎలా ఉంది? ఇది మనం వేసుకోవలసిన ప్రశ్న. మన మనస్సాక్షిని గురించిన సంగతి జాగ్రత్తగా, ఈ మనస్సాక్షి అనేది ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకు పెట్టాడంటే ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది దుర్మార్గమో, ఏది సన్మార్గమో తెలియజేయడానికి దేవుడు మన లోపల పెట్టింది మనస్సాక్షి. అర్థమైందండి? ఎవరో మనకు తీర్పు తీర్చాల్సిన అవసరం అయితే లేదు. మన మనస్సాక్షే మనకు తీర్పు తీర్చుది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం, 16వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.
అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారం తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగు జరుగును. యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. గమనించారా? దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే సృష్టి ఆరంభము నుండి పుట్టినటువంటి ప్రతివారు కొంతమంది ధర్మశాస్త్రము లేని కాలములో ఉన్నారు. మరి వారికి తీర్పెలా? తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. మరి వీరికి తీర్పెలా? ధర్మశాస్త్రము లేని వారికి తీర్పు ఏమిటంటే, మనస్సాక్షిని బట్టి రేపు తీర్పున్నది. ఇక తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది కనుక ధర్మశాస్త్రమును బట్టి ఆ ప్రజలకు తెలిసిన దాన్ని బట్టి తీర్పు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి యేసు ప్రభువును గురించిన సంగతులు తెలియని వారు ఒకవేళ ఎక్కడైనా మారుమూల ప్రాంతంలో ఉండొచ్చు. రేపు వారికి కూడా తీర్పు ఉంటుంది. నమ్మిన వారికి తీర్పు ఉంది, నమ్మని వారికి తీర్పు ఉంది, ఎరుగని వారికి తీర్పు ఉంది. ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రము బట్టి తీర్పు అయితే, దేవుని పిల్లలైన వారికి న్యాయపు తీర్పు అయితే, దేవుణ్ణి సువార్తకు లోబడక దేవునికి చోటివ్వక ఉన్నవారికి రేపు ధవళ సింహాసనపు తీర్పు అయితే, ఇప్పుడు అసలు ప్రభువే అంటే ఏంటో ఎరుగని వారు ఉన్నారే, వారికి రేపు మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది. కొంతమంది ఇప్పటికీ ఉన్నారు, మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నారు, లేరా అండి? రేపు ఈ మంచి మనస్సాక్షిని బట్టి రేపు వారికి తీర్పు ఉంటుంది. కనుక మనం ఎల్లప్పుడూ వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళలో నేను భక్తి పరుని, వీళ్ళలో నేను భక్తి పరుని అని మనము మన భక్తిని ప్రదర్శించుకోవలసిన అవసరం ఏ మాత్రం లేదు. ఇప్పుడంతా ఎక్కువ శాతం జరిగేదంతా ఏంటండి? మనుషుల ఎదుట భక్తి పరులంగా కనపడాలి. ఇదే ఎక్కువగా చూస్తున్నాం. దయచేసి దాన్ని బట్టి కాదు. ఇక్కడ చెప్పాడు, యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు. మనుషుల రహస్యములను విమర్శించే దినం ఒకటి ఉందండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుషుల రహస్యములను విమర్శించే దినం. ఆ రోజు ఎట్లా? మనస్సాక్షిని బట్టే. అందుకే మన మనస్సాక్షి ఎల్లప్పుడు ఎలా ఉండాలో తెలుసండి. విన్నాగా పౌలు చెప్పాడు. అందుకే మాటి మాటికి తన మనస్సాక్షిని ప్రజల్లోకి తీసుకొచ్చి, నా మనస్సాక్షి మంచిదిగా నేను ఉంచుకున్నాను. మంచి మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి, నిష్కపటమైన మనస్సాక్షి. మనమేదో ప్రజల్ని మెప్పించడం కొరకు, ప్రజలు మన పక్షంగా ఉన్నారు అనుకోవటం కొరకు, ప్రజల్లో మనము గొప్ప కోరి నేను ఇలా అలా ఏమక్కర్లేదు. రేపు ప్రభు మనస్సాక్షిని బట్టి రేపు లెక్క అడుగుతాడు.
దేవుడు మానవుల ముందే ఏం పెట్టేశాడండి? ఆ, సీసీ కెమెరాలకి ఏం పెడతారండి? అవి వచ్చిన వీడియో అంతా, జరిగిందంతా రికార్డు కోసం ఏం పెడతారు? మానిటరింగ్ మానిటర్ మానిటర్ ఏమో చూసి, చిప్ మానిటర్ చూసి మనం 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత చూసుకుంటాం కదా. బ్యాకప్ మెమరీ కార్డ్ మెమరీ కార్డ్ డిస్క్ చిప్ స్టోరేజ్ హార్డ్ డిస్క్ కూడా అంటారు కదా. అది ఆ మాట కోసం హార్డ్ డిస్క్ పెడతారు. అంటే మనిషి జీవితంలో దేవుడు ముందే ఏం పెట్టేశాడు? హార్డ్ డిస్క్ పెట్టేశాడండి. రేపు ఆయన అక్కడ నిలబడినప్పుడు ఆ డిస్క్ ఓపెన్ చేస్తాడు, అంతే. మీకు అర్థమైందా? ఆ దారంట మంచోళ్ళు వెళ్ళినా రికార్డ్ చేస్తుంది, చెడ్డోడు వెళ్ళినా రికార్డ్ చేస్తుంది, ఏం జరిగినా రికార్డ్ అవుతుంది, అక్కడ రికార్డ్ అయిపోతుంది. మన జీవితం అంతా రికార్డ్ అయిపోతుందండి బాబు, అంతా రికార్డ్ అయిపోతుంది. రేపు దాన్ని అంతా రివీల్ చేస్తాడు ఆయన. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. సరే, ఇప్పటి వరకు ఏది చేసినా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని, ప్రభువా నేను చేసిందంతా అది తుడిసేయి నాయన, డిలీట్ కొట్టేయి నాయన, లేకపోతే ఫార్మేట్ చేసేయి నాయన. ఏం చేసేమనాలా? అదంతా ఫార్మేట్ చేసేసి, ప్రభువా ఇక నుంచి నా కొత్త జీవితాన్ని నీకు మహిమకరంగా ఉండేటట్లు నా పాత జీవితాన్ని మాత్రం రివీల్ చేయకండి, కొత్త జీవితాన్ని మాత్రమే అని నిజంగా మార్పు చెందితే పాతదంతా కొట్టివేస్తాడు, మంచి దానిని మాత్రమే ఉంచుతాడు. కనుక ఈ రోజు నుండి ప్రతివారి మనస్సాక్షి దేవునికి మహిమకరంగా ఉంచుకోవాలని ప్రేమతో కోరుతూ ప్రార్థన చేసుకుందాం. నేను ఈరోజు చాలా చెప్పాలనుకున్న టైం అయింది. ప్రేయర్ చేసుకుందాం. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో విందాం. మహిమగల మా ప్రభువా, మీకు స్తోత్రం. మీ ఎదుట మేమేది దాచినా దాగేది కాదు. మేము మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో, న్యాయమో అన్యాయమో, దుర్మార్గమో సన్మార్గమో, అది మా మనస్సాక్షికే తెలిసిపోతుంది. అది మీరు ముందే పెట్టేశారు మా ప్రభువా. ఆ విషయంలో మా మనస్సాక్షి మా మీద దోషారోపణ చేయకుండానట్లు మమ్మును మేము జాగ్రత్త చేసుకోవడానికి సిద్ధపరచమని, ప్రతి ఒక్కరి మనస్సాక్షి నిర్మలమైనది, నిర్దోషమైనది, నిష్కల్మషమైనదిగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, మంచి మనస్సాక్షి కలిగి, దేవుని మనస్సాక్షి కలిగి, మా ప్రభువా ఎంతో నీతిగా యథార్థముగా జీవించుటకు ప్రతి వారిని సిద్ధపరచి మీ నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడు మా మనస్సాక్షిని, మా ఆంతర్యమును, మా రహస్య జీవితాన్ని తేటగా చూసే మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచి చేసినా చెడు